వాస్తవానికైనా ఒక ప్రభుత్వం డెవలప్ అవ్వాలి అంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచి డెవలప్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఏరియా పరంగా కావచ్చు, లేదంటే ప్రాంతాల పరంగా కావచ్చు, సచివాలయాలను నిర్మించి జగన్మోహన్ రెడ్డి గారు పేదల వద్దకే ఇంటింటికి ఈ బియ్యం సరఫరా గానీ, లేదంటే పేదలకు ఇళ్లకొచ్చి పింఛన్లు పంచడం గానీ, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ చూస్తే అన్న, నువ్వు 2014 వరకు 2019 వరకు ఏ ఆడకూతురు అయినా సరే, వికలాంగులు కావచ్చు, లేదంటే ఒంటరి మహిళలు కావచ్చు, విధవరాలు కావచ్చు, ఎవరైనా సరే లెగిస్తే ఒక పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఎండలో నించొని సాయంత్రం దాకా వాళ్ళు ఇచ్చినా అయ్యకపోయినా రేపిస్తానన్నా ఎల్లుండి ఇస్తానన్నా లైన్ లో నించొని పింఛన్ తెచ్చుకునే. అలాంటిది ఈ రోజు ఇళ్ల ముందుకు వచ్చి పొద్దున్నే ఉదయాన్నే లేపి ఇంట్లో మనుషుల్లాగా పొద్దున్నే వచ్చి మహిళ వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక బాధ్యతతో ముందు తీసుకొచ్చేస్తున్నారు. కానీ ఇలాంటిది ఆపటాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ వ్యక్తిగత రాజకీయాలు ఏమైనా ఉంటే మీ పర్టికులర్ గా చూసుకోండి, అంతేగాని జనం మీద నువ్వు సంపాదిస్తే నీకేం వచ్చిద్దాయా? ఏం లేదన్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బులు మన జగనన్న డబ్బులు ఇస్తున్నాడు. ఏదైనా సరే ప్రతి దాన్ని రాకుండా జనం దగ్గర కాపడానికి మాత్రమే దానికి ముంచి పునాదులు తవ్వుతున్నారే తప్ప అంతకుమించి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నా, ఇప్పుడు ఆయన పింఛన పంపికాలు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి పంచుతాను అన్న స్కీములు పెట్టినప్పుడు హైకోర్టు ఇచ్చేసింది. ఎందుకు? ప్రజల గురించి ఆలోచించి ప్రజా చైతన్యం కోసం ఇచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు అలా ఎందుకు ఆపుతున్నాడో మనకి తెలియట్లేదు. ఒక మాట చెప్పడానికి జనం మీద ఆపితే ఆయనకే ఎఫెక్ట్, ఎవరికి లేదు. ఆ మాట అబద్ధం. అలా అనుకుంటే కనుక ప్రతి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ 18,000 ఊరకేయడు, అలాగే ఇంటింటికి అమ్మఒడి ఊరకేయడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కావచ్చు, సరే ఎవరికైతే ఎంతెంత కేటాయించాడో ఆ నిధులన్నీ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి సరైన పద్ధతిలో అందించాడు, అందుబాటులోకి తెచ్చాడు అన్న. అదంతా నీకు విషయం చెప్పాలి అని అంటే ఒక పర్పస్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు నువ్వు మన చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ లో రీఛార్జ్ ఉండొచ్చు, బ్యాలెన్స్ రీఛార్జ్ ఛార్జింగ్ మొత్తం ఉండొచ్చు. ఒకటి ఇక్కడ నువ్వు కాల్ చేస్తావు కదా, నీకు వచ్చిన కాల్ నువ్వు లిఫ్ట్ చేయాలి అని అంటే అక్కడ నుంచి నీకు రెస్పాన్స్ ఉండాలి, నువ్వు హలో అనాలి అంటే. అవునా కదా? ఇక్కడ నొక్కిన బటన్ అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా టెక్నికల్ పర్పస్ ఉండిద్ది. అది జనానికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. ఓకేనా? తెలిసిన చాలా మంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు అన్నా ఊహు అన్నా ఆహా అన్నా అందుబాటులో ఉన్నా